అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 3వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయాలు మీ యొక్క జీవితంలో రాబోయే కొన్ని గంటలు, కొన్ని రోజుల నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారాలు అలాగే మీ యొక్క అదృష్టాన్ని పెంచే ప్రత్యేకమైనటువంటి సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఆలస్యం చేయకుండా రేపటి రాశి ఫలితాల్లో ప్రవేశిద్దాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ధైర్యాన్ని పరీక్షించే రోజుగా కనిపిస్తుంది. అదే ధైర్యం మిమ్మల్ని విజయానికి కూడా తీసుకువెళ్ళే రోజు కానుంది. ఉదయం లేచినప్పటి నుంచి కొన్ని చిన్న చిన్న సంఘటనలు మీ యొక్క మనసులో ఆందోళన కలిగించవచ్చు. కానీ వాటిని పెద్ద సమస్యలుగా భావించుకున్నా ప్రశాంతంగా వ్యవహరిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీకు ఇంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆలస్యం ఒక్కసారిగా తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు రావడానికి సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు తమ పనిలో కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. మొదట అవి కొంచెం భారంగా అనిపించినా తర్వాత ఇవే మీ యొక్క కెరియర్లో మంచి గుర్తింపును తీసుకువస్తాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు మాటల్లో మర్యాద, ఓర్పు ఉంటే మీకు అనుకూల ఫలితాలు కూడా సిద్ధిస్తాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్ లేదా పని ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా వెంటనే స్పందించుకున్నా ప్రశాంతంగా వ్యవహరించండి. మీ యొక్క సహనం చివరికి మీకే గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి రేపటి రోజు కొత్త అవకాశాలు చూపించే రోజు. పాత కస్టమర్ల నుంచి మళ్ళీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తొందరపడకుండా అన్ని వివరాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది. భాగస్వామి వ్యాపారం చేసేవారు ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకుంటే లాభాలను పొందగలుగుతారు. తొందరపడకుండా అన్ని వివరాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయాలను తీసుకోండి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. రావాల్సినటువంటి డబ్బు ఆలస్యమైన చివరికి చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి ఖర్చులు తగ్గించగలిగితే భవిష్యత్తులో మంచి పొదుపును చేయగలుగుతారు. కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయవలసి కూడా ఉంటుంది. అది అవసరమైతే చేయటం చాలా మంచిది. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించి మాత్రమే ఇవ్వండి. అలాగే పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవటం మంచిది కాదు. అదేవిధంగా కుటుంబ జీవితంలో కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది. ఇంట్లో పెద్దల సలహాలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రేమగా అర్థం చేసుకునే విధంగా మాట్లాడితే అనవసరమైనటువంటి సమస్యలను దూరం చేసుకుంటారు. పిల్లల చదువు లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మంచి వార్తను వినే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. మనసులో ఉన్నటువంటి మాటలను చెప్పడానికి మంచి సమయమనే చెప్పవచ్చు. అపార్థాలు తొలగిపోయి బంధాలు మరింత బలపడతాయి. అయితే అనుమానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దు. నిజాయితీగా మాట్లాడితే అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూల సమాచారం అందే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు చివరి నిమిషంలో నిర్లక్ష్యం చేయకుండా క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. గురువుల సూచనలు ఎంతో ఉపయోగపడతాయి. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఒత్తిడి వలన తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. తగినంత నీరు తాగటం, సమయానికి ఆహారం తీసుకోవటం, కొంత సమయం విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. అనవసరంగా కోపాన్ని పెంచుకోవద్దు. మానసిక ప్రశాంతత ఉంటే శారీరకంగా కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీకు మంచి
శక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా దేవాలయ దర్శనం, కొద్దిసేపు ధ్యానం చేయటం లేదా భగవంతుని యొక్క నామస్మరణ చేయటం వలన మనశ్శాంతి లభిస్తుంది. చాలా కాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక కూడా నెరవేరే దిశగా బలపడుతుంది. రేపటి అదృష్ట రంగు ఎరుపు. ఈ యొక్క రంగు దుస్తులను ధరించడం వలన అనుకూలత ఏర్పడుతుంది. రేపు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అదృష్ట సంఖ్య 9. ముఖ్యమైనటువంటి పనులు సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం తర్వాత ప్రారంభించడం చాలా మంచిది. ఉదయం స్నానం చేసిన తర్వాత సమీపంలో శివాలయంలో లేదా ఇంట్లోనే పరమశివునికి నీటితో అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అదేవిధంగా నల్ల నువ్వులను దానం చేయండి. పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయండి. ఈ యొక్క రాశి ఫలితాలు మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ చేయండి. మీకు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ప్రతిరోజు తాజా ఫలితాల కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ముఖ్యంగా ఈరోజు చెప్పినటువంటి పరిహారాలను ఆచరించి మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శక్తివంతమైనటువంటి పరిహారం మరొకటి చూసుకున్నట్లయితే శివాలయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించండి. ధన్యవాదములు. శుభం భూయా.